ఒక సినిమా విషయంలో మీరు ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడం ఇదే మీకు మొదటిసారా? ఫస్ట్ టైం అండి నాకు ఫస్ట్ టైం. ఎందుకంటే సాంగ్స్ కూడా రాసినప్పుడు లొకేషన్కి వెళ్తుంటాం, కానీ ఏదో ఒక పూట అలా వెళ్ళి ఏదో షూట్ చేస్తున్నప్పుడు ఏదో పాట ఒకసారి రండి అంటే డైరెక్టర్ గారు పిలిస్తే అలా సరదాగా వెళ్ళడం రావడం తప్పించి ఒక పూర్తి షెడ్యూల్ ఉండడం అన్నది ఇది ఫస్ట్ టైం. తర్వాత కేరళ షెడ్యూల్లో కూడా అలాగే ఒక నెల రోజుల పాటు ఉన్నా. కేరళ షెడ్యూల్లో ఏంటంటే ఈ థాయిలాండ్లో 15 ఏనుగులు పెట్టి షూట్ చేశారు అన్నాను కదా. కేరళలో ఒకటే ఒక ఏనుగును పెట్టి షూట్ చేశారు. అంటే ఈ 15 ఏనుగులు ఇవి థాయిలాండ్కు సంబంధించిన ఏనుగులు. కేరళలో ఉపయోగించిన ఒక ఏనుగు కేరళ సంబంధించిన మన ఎలిఫెంటు, అది దాని పేరు ఉన్ని అని, ఆ ఏనుగు పేరు ఉన్ని. ఓకే. దాదాపు కేరళలో షూటింగ్కి పర్మిషన్ ఉన్న ఏనుగు అది ఒక్కటే ఒక ఏనుగు అన్నారు వాళ్ళు. అది ఒకే ఒక ఏనుగు, మిగతా ఏనుగులు ఉన్నా కూడా వాటితో షూట్ చేయకూడదు అన్నది అక్కడ ఏదో రూలు అని అక్కడ చెప్పారు. ఆ ఒక్క ఏనుగు చాలా చాలా పెద్ద ఏనుగు, అది ట్రైనింగ్ తీసుకున్న ట్రైనప్ అయిన ఏనుగే అది. దాని పేరు ఉన్ని. అది అంతకుముందు కూడా సినిమాలో యూజ్ చేశాను, ఆ ఏనుగుతో షూట్ చేశాను అన్నారు ప్రభు గారు. అంతకుముందు ఏ సినిమాలో ఉందంటే అది ఆ ఏనుగు? అది నాకు తెలిసి కుంకీలో కూడా అదే ఏనుగును ఉపయోగించినట్టు చెప్పారు ఆయన. కుంకీలో కూడా అదే ఏనుగు ఉపయోగించారు. అందుకే నన్ను చూడగానే అది గుర్తుపట్టింది అన్నట్టుగా చెప్పారు ఈ షెడ్యూల్కి వచ్చినప్పుడు ఆ ఏనుగు. అది అంటే ఇది మామూలు ఆర్టిస్టులతో షూట్ చేయడానికి, జంతువులతో షూట్ చేయడానికి చాలా తేడా అనిపించింది నాకు ఈ సినిమా చూసినప్పుడు. మనం ఏదో హాయిగా స్క్రీన్ మీద చూస్తాం, చప్పట్లు కొడతాం, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ నిజంగా మన కెమెరాకి తగినట్టుగా అవి మనం చెప్పినట్టుగా వినడం కానివ్వండి, ఆ షాట్ కరెక్ట్గా రావడానికి వాటికి. మొత్తం ఎన్ని రోజులు షూటింగ్ చేశారు సినిమా? దాదాపు 2 ఏళ్ళు పట్టిందండి. 2 ఏళ్ళ? 2 ఏళ్ళు గ్యాప్ అంటే మధ్యలో 2-3 నెలలు గ్యాప్ రావడం, మళ్ళీ చేయడం, మళ్ళీ గ్యాప్ రావడం, మళ్ళీ చేయడం. కరెక్ట్గా కేరళలో షూట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నిపా వైరస్ ఛాయలు కనపడం కూడా అక్కడే ఉన్నారు షెడ్యూల్ మొత్తం క్రూ. అప్పుడు కూడా వెంటనే అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్యాకప్ చేసుకొని వచ్చేయడం. అంటే రాణా గారు బాహుబలి తర్వాత దీంట్లోకి వచ్చారా? బాహుబలి 1 year గ్యాప్ తో 2 year గ్యాప్స్ తో బాహుబలి తర్వాత మధ్యలో తేజ గారు చేశారు. అంటే 2 ఏళ్ల సినిమా, పెద్ద ప్రాజెక్ట్ అయితే చాలా కాలం పట్టింది. దీనికి మ్యూజిక్ పరంగా చూసుకుంటే మీకు ఏమనిపించింది? మ్యూజిక్ మాత్రము అది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే మామూలు సినిమాకి దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ వరకు కానివ్వండి, అది చేయడం ఒక ఎత్తు. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆ అడవి అట్మాస్ఫియర్ రావాలి మీకు. ఆ అడవి అట్మాస్ఫియర్ రావాలంటే ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళు ఉపయోగించే వాయిద్యాలు వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగే ఒక ఏనుగు ఘీంకారం అనుకోండి, ఒక ఏనుగు అరిచిందంటే వాటి కోసం ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఆన్ ది స్పాట్లో రికార్డింగ్ చేసేవాళ్ళు. సింగ్ సౌండ్ అంటారు. సింగ్ సౌండ్ చేశారు. థాయిలాండ్ షెడ్యూల్ అంతా సింగ్ సౌండే. 15 ఏనుగులు అవి పరిగెత్తుకుంటూ రావడము అంటే వాటి పాదాలు, ఒక ఏనుగు పరిగెడితేనే ఆ చప్పుడు అది చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటిది 15 ఏనుగులు ఇలా పరిగెట్టుకుంటూ రావడము, అవన్నీ ఆ శబ్దాలన్నీ ఒరిజినల్గా కావాలంటే సింగ్ సౌండ్ ఉంటే వచ్చినంత క్లారిటీ మామూలుగా స్టూడియోస్లో మీకు రాదు. అలా సింగ్ సౌండే చేశారు మొత్తం థాయిలాండ్ షెడ్యూల్. కేరళలో ఒక షెడ్యూల్ కూడా సింగ్ సౌండే చేశారు. డైరెక్టర్ని చూస్తే మీకు ఏమనిపించింది? ప్రభు సల్మాన్ గారిని చూస్తే నాకు నిజంగా అంటే చూడడం అంటే ఇంకా ఆయన హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సినిమాని ఆయన ఎంత లవ్ చేస్తారన్నది ఈ సినిమా షూటింగ్ అప్పుడు చూస్తే ఆయన ఒక కసి మనుషులు అనుకున్నట్టు రావాలి అంతే. అది ఎంత రిస్క్ అయినా సరే తీసుకుందాం అన్నట్లుగా నాకు అనిపించింది. ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఇంత రిస్క్ అవసరమా అన్నప్పుడు మనం అనిపించింది అంటే కమిట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాక అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. దానికి తగినట్టు రాణా గారు కోఆపరేట్ చేయనప్పుడు హీరో కథానాయకుడు ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి విసుగు వస్తుంది, మధ్యలో గ్యాప్ తీసుకొని సరే ఒక 1 week గ్యాప్ మళ్ళీ వచ్చి చేద్దాం అన్నట్లుగా అట్లా ఉంటుంది. కానీ రాణా విషయంలో మాత్రం అది నిజంగా అంత ఓపిక, అంత
డెడికేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. డైలాగ్స్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు రాసేటప్పుడు? అంటే నేను అడిగాను అప్పటికి, అంటే ఈ డైలాగ్స్ ఇది వచ్చి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంది, ఇలా ఉన్నాయి కదా, ఈ లాంగ్వేజ్ ఏమన్నా మార్చాలా, కొంచెం ఫోక్ టచ్తో ఉండాలా, లేదంటే ఇంకా ట్రైబల్స్ మాట్లాడే విధంగా ఉండాలా, లేదంటే అడవి ఉన్న ప్రాంతానికి సంబంధించిన అంటే లేదు దీనికి మనం, ఎందుకంటే రాణా క్యారెక్టర్ ఏదైతే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉందో, హీరో క్యారెక్టరు, అతను బాగా ఎడ్యుకేటెడ్, ఫారిన్లో చదువుకుని వచ్చిన వ్యక్తి. అతను ఏంటంటే చదువుకుని వచ్చిన తర్వాత ఈ అడవులు, ఇక్కడ ఉండే ఈ పర్యావరణం, వీటి గురించి బాగా స్టడీ చేసి మనం లైఫ్ దీనికే స్పెండ్ చేయాలి, దీన్నే మనం కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని అన్న ఒక ఇంటెన్షన్తో, ఒక కమిట్మెంట్తో అతను చేసే ఒక పోరాటం అన్నమాట. దానికోసం అతను పెళ్ళి ఏమీ లేకుండా తన కుటుంబాన్ని కూడా వదిలేసి, అతని కుటుంబంలో అతని సోదరులు, తమ్ముళ్ళు, అన్నలు కూడా వాళ్ళంతా అమెరికాలో, ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయి ఉంటారు ఈ క్యారెక్టర్ పరంగా. ఈ హీరో క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళు ఇంకెవరో ఉండరు అనమాట. వీళ్ళది ఒక పెద్ద కుటుంబము, భూస్వామ్య కుటుంబం లాంటిది పెద్ద కుటుంబం కాబట్టి ఇంకా ఇతను ఇక్కడే సెటిల్ అయిపోయి వాటి కోసమే తన జీవితాన్ని అంకితం చేసే ఒక క్యారెక్టర్. ఇప్పుడు మీరు డైలాగ్స్ రైటర్గా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దానికి మనం వేరే స్లాంగ్ కానివ్వండి, ఫోకు, ఆ టచ్ ఏం అవసరం లేదు. మామూలు ఇన్ జనరల్గా మాట్లాడే లాంగ్వేజ్ యూజ్ చేద్దాం, మనకు అటువంటి ఏం లేదు. ఎందుకంటే మధ్యలో వేరే క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, అన్నీ ఒక సిటీలో క్యారెక్టర్లు, టౌన్లో క్యారెక్టర్లు అన్నీ వస్తుంటాయి కాబట్టి మనం అటువంటి అంత పర్టికులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న. కాకపోతే అడవిలో కొన్ని గూడెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ జనాలు మాట్లాడే భాష వరకు మనం కొంచెం జానపదుల భాష వాడితే చాలు, మిగతాదంతా మామూలు భాష ఉపయోగిస్తే సరిపోతుంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.